మానవాళి యొక్క సర్వతోముఖ వికాసం కోసం ఏ యోగశాస్త్రాన్ని సంస్కృతిలో సమ్మిళితం చేసి మహర్షులు మనకు అందజేశారో, ఆధునికులు నేడు అనుసరిస్తున్న వ్యక్తిత్వ వికాసం దాని నమూనాగానే మనం భావించవచ్చు. యోగ వికాసానికి అవసరమైన విశేష విజ్ఞానం మొత్తం భగవద్గీతలోని స్థితప్రజ్ఞ యోగంగాను ఆచరణ గీతగాను విశ్వవిఖ్యాతి చెందింది. మానవ సంబంధాలకు, వ్యక్తిత్వ వికాసానికి, ఆనందమయ జీవిత నిర్వహణకు, మనశ్శాంతికి ఆధారభూతమైనట్టిది మనోనిశ్చలత. అందుకు ఆలోచనలపై అదుపు అవసరం. ఆలోచనలపై నియంత్రణ సాధించేటందుకు ఉపదేశితమైనవే భగవద్గీతలోని స్థితప్రజ్ఞ యోగ శ్లోకాలు. ఆ శ్లోకావళిలో నిబిడీకృతమైన జనహిత భావాలను ఆచరించగలిగితే చెక్కు చెదరని మనోనిబ్బరం మన సొంతం. యోగ వికాసం వల్ల వనగూరే ప్రయోజనం, వ్యక్తిత్వ వికాసం వల్ల కలిగే ప్రయోజనం రెండూ సమానమే. సాధారణంగా మానసిక ఒత్తిడి, అలసత్వం, ఉద్రేకాలు వంటి వ్యతిరేక భావాలకు మనం లోనవుతూ ఉంటాం. వాటిని ఉపశమింపజేసుకుని తద్వారా జీవితాన్ని సుఖమయం, సుసంపన్నం చేసుకోవచ్చు. అందుకు యోగ్యంగా గీతా ప్రబోధం విశ్లేషణాత్మకంగా స్థితప్రజ్ఞ యోగంగా అందజేయబడింది. ఈ శ్లోకాల్లో వినవచ్చే అలౌకిక సందేశాన్ని నిత్య జీవితంలో అన్వయించుకుంటూ అందరూ సుఖశాంతులతో, మనోనిశ్చలత్వంతో, నిత్యానందంతో వర్ధిల్లెదరుగాక. శుభం భూయాత్. ఆచరణ గీత స్థితప్రజ్ఞ యోగ. శ్రీమహాభారతమునకు శిఖరము వంటిది శ్రీమద్భగవద్గీత. అందలి సాంఖ్యయోగము సమున్నతమైనది. గీతా సారమంతయు ఇందే ఇమిడియున్నది. ప్రజ్ఞాపాటవములు, సుఖశాంతులు, అమితానందము, విజయసిద్ధి ప్రాప్తింపజేయునవే ఈ శ్లోకములు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇట్లనుచున్నాడు: యస్సర్వత్రా అనభిస్నేహః, యస్సర్వత్రా అనభిస్నేహః, తత్తత్ప్రాప్య శుభాశుభం నా అభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఎట్టి స్థితియందైనను మమతాపాశమునకు వశుడు కాక, ఇష్టమైనవి సంప్రాప్తించినప్పుడు పొంగిపోవుటయు, అయిష్టమైనవి సంప్రాప్తించినప్పుడు కృంగిపోవుటయు ఎవనికి లేకుండునో అట్టివాడే ప్రజ్ఞావంతుడు. అతనినే స్థితప్రజ్ఞుడందు. దేహదృష్టి గలవారికి లోక సంబంధం ఉండుట వలన దూషణభూషణలు తప్పవు. కాని ఆత్మస్థితి గలవానికి సమస్థితి సిద్ధించును. యదా సంహరతే చాయం, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. బెదరిన తాబేలు అంగములను దాచుకొను రీతిగా
రాగద్వేషాది దోషములు ఏర్పడునని తలచు యోగులు తక్షణమే ఆత్మనిష్ఠులగుదురు. ఇంద్రియముల పట్ల శ్రద్ధగల సాధకులు క్రమముగ జితేంద్రియులై స్థితప్రజ్ఞులగుచున్నారు. ఇంద్రియ నిగ్రహమే ఆత్మజ్ఞానమునకు మూలము. మనస్సును చంచలత్వము నుండి మళ్లించుటకు ఇంద్రియములను ఆత్మాభిముఖమునరించుటయే చక్కని ఉపాయం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. రసవర్జ్యం రసోప్యస్య పరో దృష్ట్వా నివర్తతే. పరో దృష్ట్వా నివర్తతే. విషయ భోగములను త్యజించి మనస్సును ఆత్మవైపు మరలించిన వానికి ఆయా ప్రవృత్తులు మరి కలుగవు. గతములో చిత్తముపై పడిన రుచుల జాడలు మాత్రము సాధకుని తరచు కలవరమునకు గురిచేయుచుండు. ఆత్మ సాక్షాత్కారమును పొందినవానికి యోగ శక్తి వలన విషయవాసనలు సమూలముగా నిర్మూలముగు. కేవలము ఆహారమును గ్రహింపకపోవుటయే నిరాహారము కాదు. కనులు, చెవులు, చేతులు, కాళ్ళు వంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను వాటి సహజ లక్షణముల నుండి విరమింపజేయుటయే నిరాహారమునకు